సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను 1 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ తర్వాత నేను తనని కలుస్తున్నాను. చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను ఆధ్యాత్మిక మార్గంలో సీరియస్గా వచ్చినప్పటి నుంచి దాన్ని కలవనే లేదు. నేను తనని కలవకపోయినా పాపం నాతో మాత్రమే తను ఎప్పుడు టచ్ వదులుకోలేదు. రేపు తన బర్త్డే కూడా అనుకోకుండా తన బర్త్డే టైంలో కలుస్తున్నాను. సంతోషంగా ఉంది. ఇక్కడే నా సబ్స్క్రైబర్ కలిశారు. మిమ్మల్ని చూపించచ్చు నా వీడియోలో. నా సబ్స్క్రైబర్స్ కలిశారు నన్ను. మీరే దేవుడి గురించి వీడియోస్ పెడతారు కదా అని. థ్యాంక్ యూ. వచ్చేసింది. చెప్పు నీ జీవితంలో ఏం నడుస్తుందో చెప్పు. జీవితం నడుస్తుంది అంతే. జీవితం ఇస్ జస్ట్ హ్యాపెనింగ్. బతుకు జతకమండి. ఎలా అనిపిస్తుంది ఇంతకాలం నీతో సినిమాలకు రాలేదు, నిన్నెక్కడికి నీతో పాటు రాలేదు అని? మన ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ఊరికే కలుస్తుండడానికి కాదు, ఏ రోజు కలిసినా సేమ్ ఉంటుంది. అది మన ఫ్రెండ్షిప్. ఇన్స్టాగ్రామ్ కొటేషన్లు కాదు చెప్పాల్సింది. మరి ఊరికే ఉంటుందా? రేపు నీ పుట్టినరోజు కదా, ప్లాన్స్ అంటే చెప్పు. ఏం ప్లాన్స్ లేవు, అయిపోయింది. మెచ్యూరిటీ ఈజ్ రియలైజింగ్ ఆఫ్టర్ ఒక ఏజ్ తర్వాత. పుట్టినరోజులు అంటే ఒకే రోజులో ఉంటుంది. అవునా? దేవుడి గురించి నీ థాట్స్ ఏంటి? అభిప్రాయం ఏం లేదు. దేవుడు అంతే. ఏమీ లేనప్పుడు ఉన్నాడు దేవుడు అంతే. మరి నీ ఫ్రెండ్ ఇలా భగవంతుడి మార్గంలో ఉంటుంది, కృష్ణ భక్తి అంటుంది, దాని మీద నీ థాట్స్? డౌటే లేదు అందులో. నువ్వేమైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నావు ఏంటి? మంచి మార్గంలోనే వెళ్తున్నావు. ఇలాంటి అండర్స్టాండింగ్ ఫ్రెండ్ ఉండాలి. సో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నంత మాత్రాన ఫ్రెండ్స్ని వదులుకోమని అర్థం కాదు, ఫ్యామిలీని వదులుకోమని కాదు. కేవలం మనం డిటాచ్డ్గా ఉంటాము. వీళ్ళందరూ మన లైఫ్లో మన పూర్వజన్మ కర్మల వల్ల వచ్చారు. మనం వాళ్ళకి మంచి చేస్తాం, వాళ్ళు మనకి మంచి చేస్తారు. మనం వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఇస్తాము, వాళ్ళు మనకు జ్ఞానం ఇస్తారు. అలా అందరం సమాజంలో కలిసిమెలిసి హ్యాపీగా బతుకుతాం, అటాచ్మెంట్ లేకుండా. అంతా టెంపరరీ అని మైండ్లో పెట్టుకుని ఆనందంగా గడుపుతాం. ఏమంటావు? తను ఏమంటే అదే కరెక్ట్. ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి.